నమస్తే ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్స్టాంట్ మేకప్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం 6th సెమిస్టర్ వాళ్ళకు మాత్రమే ఇది గుర్తుంచుకోండి. ఈ ఎగ్జామ్ అనేటటువంటిది సెప్టెంబర్ అక్టోబర్లోనే అంటే ఎగ్జామినేషన్ అట్లాగే దాని రిజల్ట్ అనేటటువంటిది కూడా అక్టోబర్ మధ్యలోపే రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ రివాల్యుయేషన్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఈ ఇన్స్టాంట్ నోటిఫికేషన్ వచ్చింది 6th సెమిస్టర్ వాళ్ళకు అనేటటువంటి దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఆగస్టు 31 రోజు రావడం జరిగింది కాబట్టి దీని నుంచి ప్రతి టాపిక్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఆల్ ద ఎలిజిబుల్ యూజీ 6th సెమిస్టర్ ఇన్స్టాంట్ మేకప్ క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ 2021-2022 అంటే 2021-22 బ్యాచ్లో డిగ్రీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు, మళ్ళీ రీఅడ్మిషన్ అయినటువంటి వాళ్ళు, అపియర్డ్ ఫస్ట్ టైం 6th సెమిస్టర్ ఎవరైతే 6th సెమిస్టర్ని మొదటిసారి రాసినరో, ఒకటే అవకాశంతో రాసి 6th సెమిస్టర్లో ఫెయిల్ అయినరో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఫర్దర్గా నెక్స్ట్ కోర్సు చేయడానికి మొదటిసారి 6th సెమిస్టర్ రాసి వాళ్ళకి బ్యాక్లాగ్ లేకుండా మిగిలిపోతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2021 నుంచి రన్నింగ్ 2024 3 సంవత్సరాల డిగ్రీలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మాత్రమే అని చెప్పడం జరిగింది. అంతకంటే ముందు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు 1 టైం ఛాన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ లేదు, YWS వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు. గుర్తుంచుకోండి, కేవలం 2021-22లో జాయిన్ అయ్యి డిగ్రీ 6th సెమిస్టర్ 1 టైం ఛాన్స్గా రాసినటువంటి వాళ్ళ కోసం ఇన్స్టాంట్ సప్లీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి సెప్టెంబర్ 12 వరకు మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేటటువంటిది మీ కాలేజీలలో కట్టుకోవచ్చు. ఇక విత్ 500 లేట్ ఫీజుతో 19 వరకు కట్టుకోవచ్చు అనమాట. అంటే ఈరోజు ఆగస్టు 31 కాబట్టి సెప్టెంబర్ 1 సండే వస్తుంది కాబట్టి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు మీరు మీ రివాల్యుయేషన్ రిజల్ట్లో అప్డేట్ కూడా వస్తుంది. కాబట్టి అప్పటి వరకు మీరు ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 9-10 వరకు వెయిట్ చేయండి. రివాల్యుయేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోవడానికి ఆస్కారం ఉంది, కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు రివాల్యుయేషన్ వద్దు, నాకు ఇన్స్టెంటే కావాలని కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 12 వరకు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కాలేజీలోనే పేమెంట్ అనేటటువంటిది మీరు జనరల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎట్లా రాసినరో, ఎట్లా అమౌంట్ కట్టినరో అట్లాగే మీ కాలేజీలో మీ మేనేజ్మెంట్కి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ విషయానికి వస్తే BSW వాళ్ళకు అప్ టు 2 పేపర్స్ ఉంటేనంటే 730 + 150 రూపీస్ అనేటటువంటిది ఫర్ మెమో కోసం 150 రూపీస్ కట్టాలన్నమాట. అంటే ఎంత అవుతుంది, 880 రూపాయలు అవుతుంది అనమాట. లేదు 3 పేపర్లు అంతకంటే ఎక్కువ ఉంది అంటే మీకు 1550 రూపీస్ కావడం జరుగుతుంది కేవలం BSW వాళ్ళకు. ఇక బీకామ్ BSc వాళ్ళకు 790 + 150 రూపీస్ అప్ టు 2 పేపర్స్. అట్లాగే 3 or more పేపర్స్ ఉంటుందంటే 1540 + 150 రూపీస్ మెమో అనేటటువంటిది కామన్గా ఉంటుంది. BBA వాళ్ళకు 920 + 150, లేదా 3 పేపర్లు ఉంటేనంటే 1760 + 150 అని గుర్తుంచుకోండి. మీరు డేట్లు ఒకసారి గుర్తుంచుకోండి. రివాల్యుయేషన్ రిజల్ట్ కోసం ఒక వారం రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఈ పేమెంట్ అనేటటువంటి సెప్టెంబర్ 12 వరకు కట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఉన్నది కదా, ఇందులో 1 సబ్జెక్టు ఉన్నా 2 సబ్జెక్టులు ఉన్నా 3 సబ్జెక్టులు ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా కేవలం 6th సెమిస్టర్ అందులో ఇన్స్టాంట్ మేకప్ అని ఇచ్చిండ్రు. అది కూడా రీఅడ్మిషన్ వాళ్ళకి అవకాశం ఉంది. రెగ్యులర్ 2021లో జాయిన్ అయినటువంటి అకాడమిక్ ఇయర్ వాళ్ళకు అవకాశం ఉంది అనమాట. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా 1 టైం ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, అంటే లాస్ట్ జనరల్ ఎగ్జామ్లలో రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ వీడియో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకోండి. ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఎట్లా పాస్ కావాలనేటటువంటి దాని గురించి కూడా వీడియోలు చేస్తాను నేను. మీరు ఇది ఖచ్చితంగా ఎలగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని సబ్జెక్టులు ఉన్నా ఈ 20 రోజులు చదవండి. ఎందుకంటే విత్ లేట్ ఫీజుతోని 19 వరకు ఉంది కాబట్టి ఈ రోజు నుంచి 20 రోజులు ఉంది. 20 రోజులు మీరు రివాల్యుయేషన్కి సంబంధించింది కాకుండా ఇన్స్టాంట్ అని కాకుండా 1 టైంగా ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుకుంటేనంటే మీకు ఇప్పుడు ఫేజ్ 1 నడిచిన CP గెట్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, లాసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, అవన్నీ 2-3 సార్లు అవకాశాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ స్పెషల్ ఫేజులు కూడా ఉంటాయి కాబట్టి అన్నిటికీ మీరు అందుతారు. ఇప్పుడు ఫెయిల్ అయినారంటే 1 ఇయర్ ఆగాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది ఈ వీడియో. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.